మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగనున్న శోభయాత్ర. వేములవాడలో గ్రానైట్ లారీ బీభత్సం. సూపర్ 6 పథకాలు ఇస్తారా లేదా ముఖ్యమంత్రి గారు? ఫిబ్రవరి 2వ తేదీన జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరీ సభను విజయవంతం చేద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో బంజారా ఆశ్రమ పాఠశాలలో బస చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతదేశంలో ఆధ్యాత్మిక పెంపొందింది. భక్తిభావం ప్రజలలో పెరిగిపోవడంతో ప్రధాన దేవాలయాల దగ్గర తొక్కిసలాట వల్ల మృతివాడికి చేరడం బాధాకరంగా ఉందని 48వ వార్డు ప్రజలు మిసాల సుమలత, మాధవ ప్రభు చెప్పారు. కుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సద్గతి కలగాలని ఈరోజు ప్రయాగ్రాజ్లో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళలో తొక్కిసలాటలో పొరపాటున సుమారుగా 15 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగినది. వారికి సద్గతి ప్రాప్తి సిద్ధి కలగాలని మేము క్యాండిల్స్తో వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి దేనికి తొందరపడకూడదు. స్నానాలు అనేటివి మన హిందూ సాంప్రదాయంగా అందరూ ఆచరించినవి. మన దురదృష్టకరంతో 144 సంవత్సరాలకు వచ్చి ఒకసారి మహాకుంభమేళలో ప్రయాగరాజ్లో ఇటువంటి విషయం చోటు చేసుకోవడం చాలా విచారించదగ్గది. మరణించిన వాళ్లకు సద్గతి ప్రాప్తి సిద్ధి కలగాలని ఈ యొక్క నిరసన తెలుపుతూ వాళ్ళకు సద్గతి ప్రాప్తి జరగాలని నివాళులు. సామాజిక కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేటప్పుడు చాలా క్రమశిక్షణతో నిదానంగా అక్కడ వాలంటీర్స్ కానీ గవర్నమెంట్ కానీ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసేటువంటి కార్యక్రమంలో మనం కూడా కొంచెం క్రమశిక్షణ పాటించగలగాలి. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ చెప్పినటువంటి విధానంలో పాటించి సరిగ్గా ముందుకు వెళ్ళింటే ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగేది కాదు. కానీ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి యూపీ గవర్నమెంట్ లక్షల కోట్లు వెచ్చించి ఇంతటి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేసేటప్పుడు మనము మన యొక్క వద్దుగా మనం కూడా క్రమశిక్షణతో వెలిగిండాల్సింది. కానీ పొరపాటున ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. దీనికి ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి మేమందరం కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ పరమేశ్వరుడు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ క్యాండిల్ లైట్ నిరసనగా తెలుపుతూ మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని
సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ డి వేణులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎంపీటీసీ పరిధి చెక్ చేసుకోవాలని, ఎంపీడీఓలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ పత్రాలు, బాక్సులు స్ట్రాంగ్ రూమ్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్థానిక పరిస్థితులకు ఆధారంగా పోలింగ్ కేంద్రాలను విభజించాలని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రణాళికలు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వాళ్ళు సరిపోతారా లేకపోతే ఇంకెవరు సరిపోతారా అని చూసుకోవాలి. మీరు పీపీటీస్ మన స్టాఫ్ని మనం చేసుకుంటామా, మీరు ప్లాన్ చేస్తారా లేకపోతే వాళ్ళతో చేసుకుంటారా, లేకపోతే వీడియోస్ యాడ్ చేసుకుంటారా, కొంత వర్కౌట్ చేసుకోవచ్చు. చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది, అలాగే మీరు ప్లాన్ చేసుకోవాలి. అన్ని చోట్ల మీరే వెళ్తారా, కామన్ వెళ్తారా, మొత్తం ఆల్ ప్రాక్టీస్. సెకండ్ వచ్చేసి ఈసారి రిజర్వేషన్ అలాట్మెంట్ కూడా దాన్ని మీరు కూడా మీరే కాకుండా మీకు ఒక సెట్ ఆఫ్ రసౌతనంగా మారిన బీతాండ్రపాడు ఇంటి స్థలాలు 2013 కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బీతాండ్రపాడు గ్రామస్తులు సర్వే నెంబర్ 277లో 1300కు పైగా ఇంటి స్థలాలు పట్టాలు మంజూరు చేశారు. అయితే నాటి టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మరలా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హయాంలో బీతాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకెపోగు జయన్న, పేరుపోగు పెద్ద లక్ష్మణలు ఇద్దరు కొడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరులు పట్టుదలతో నాటి సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారు. అందుకు ఓవైపు కొడమూరు ఇన్ఛార్జ్ విశ్వవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, మరోవైపు జిల్లా కలెక్టర్ను, కర్నూలు రూరల్ మండల ఎంఆర్ఓలను అర్జీలు ఇస్తూ ప్రజలను ముందుకు తీసుకెళ్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ముందుకు రావడంతో బీతాండ్రపాడు గ్రామస్తుల ఇంటి స్థలాల సమస్యల పరిష్కారం అవుతుందని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2013 పట్టాలు ఇచ్చిన వాటికి కొలతలు వేసి నెంబర్ రాళ్లు పాతాలి. అలాగే బీతాండ్రపాడు గ్రామంలో కొత్తగా వెలిసిన 14వ వార్డులో సుమారుగా 1500 మందికి కొత్తగా ఇంటి స్థలాలు పట్టాలు ఇవ్వాలని స్థానిక నాయకులు డిమాండ్గా ఉన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం అధికార ప్రతిపక్ష నేతల దూషణలతో సాగింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఎజెండా అంశాలు ప్రతిపాదిస్తూ సభ ఆమోదం తెలిపారు. 15 ఫైనాన్స్ 33 కోట్ల రూపాయల నిధులతో పాటు 6 కోట్ల 60 లక్షల స్టేట్ ఫైనాన్స్ నుండి కేటాయించారని, అంతేకాకుండా 2019 నుండి పెండింగ్లో ఉన్న స్టాప్ డ్యూటీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారని, 175 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి నగర అభివృద్ధికి కేటాయించారని, దీంతో ప్రతి డివిజన్ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని, నగర అభివృద్ధి గేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కొండ సురేఖ రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కేవలం గొప్పలు చెప్పుకున్నారే తప్ప అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పలేదని, కనీసం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప తీర్మానం చేయలేకపోవడం బాధాకరమని, సభ మొత్తం వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచేందుకు పెట్టారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పుడు దేశవానికి జై భారత్ జై భారత్
కూడా పూర్తిగా అటెండ్ అయ్యి మరి మేము ఏదైతే ఎజెండా అంశాన్ని ముందు టేబుల్ మీద పెట్టామో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తెచ్చినప్పుడు అంతకుముందే ఆ రిప్రజెంటేషన్ మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అది ఆల్రెడీ వాళ్ళ నోటీస్లో ఉంది. ఏదైతే విలీన గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో కూలీ పని చేసుకునే వాళ్ళకు మరి ఇదొక ఇందిరమ్మ భరోసా ఇవ్వాలని అది మేము ఆల్రెడీ తీర్మానం పెట్టాలనే లక్ష్యంతో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం పెట్టాలి. మేము పెడతాము దీంట్లో అసలు ఎజెండా ఐటమ్ అయిపోయినాకంటే కావాలని దాన్ని రాద్దామని చెప్పి ఎజెండా అంతా కూడా డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు నినాదాలు చేస్తారు. అయినా కూడా మేము ఓపికతో మరి ఎజెండా అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడైతే విలీన గ్రామాలలో రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పద్ధతిలో మరి ఇందిరమ్మ భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వరంగల్కు వరాల జల్లు కురిపించారు. వరాల జల్లు కురిపిస్తూ 270 కోట్ల రూపాయలు కూడా మరి పెండింగ్ కాంట్రాక్టర్లకు ఇచ్చే పెండింగ్ బిల్స్ కోసం కూడా వారు నిధులు కేటాయించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడుతూ మరి పంపించడం జరిగింది. కాబట్టి గత కార్పొరేషన్ మీటింగ్లో చాలా వరకు ఎవరు కూడా మాట్లాడే అవకాశం లేకుండా గందరగోళంగా కార్యక్రమాలు ఉండేటివి. కానీ మేము వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా ముందు ఎజెండా కంప్లీట్ చేసుకున్నాక ఒక్కొక్క కార్పొరేటర్ని కూడా నిలబెట్టి వాళ్ళ టీఆర్ఎస్లో పెద్ద దింపాలు కాంగ్రెస్లో మరి పెద్ద మీద ఎక్కించారు. రేవంత్ రెడ్డి గారు పూర్తి డెడికేషన్తో మరి నిరుపేదల జీవితాలు బాగుపడాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు. ప్రజల్లోకి మేము ప్రజాప్రతినిధులుగా మేము మా కార్పొరేటర్లు మా నాయకులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా వరంగల్ నగరాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా గ్రామాల్లో నివసిస్తున్న అర్హులైన పేద ప్రజలకు 3 సెంట్లు స్థలాలు, పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు 2 సెంట్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని కర్నూలు రూరల్ మండలం ఎంఆర్ఓ టీవీ రమేష్ బాబు వెల్లడించారు. ఈరోజు బీతాండ్రవాడు గ్రామస్తులతో కలిసి టీడీపీ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ, ఎంఆర్ఓ రమేష్ బాబును కలిసి ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు ఇవ్వాలని కోరుతూ శాల్వా కప్పి పూలమాలలు వేసి స్వీటును అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడుతూ నాడు సర్వే నెంబర్ 277 నందు 2013న పొజిషనల్ పట్టాలు ఇచ్చారని 13 ఏళ్ళు అవుతున్నా కొలతలు వేయలేదని, నెంబర్రాలు పాతలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా బీతాండ్రపాడు గ్రామంలో కొత్తగా వెలిసిన 14 వార్డులలో 1500 మంది అర్హులుగా ఉన్న పేద ప్రజలకు 3 సెంట్లు ఇంటి స్థలాలు, పట్టాలు మంజూరు చేయాలని పేరుపోగు పెద్ద లక్ష్మణ కోరారు. కర్నూలు మండలం తహసీల్దార్ గారికి మేము బీతాండ్రపాడు గ్రామం తరఫున పెద్ద మనుషుల బృందం మేమంతా కూడా వచ్చి కలవడం జరిగింది. గతంలో 2013లో ఇచ్చినటువంటి 277 సర్వే నంబర్లో 1300 మంది దాకా పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా తెలియజేశాం. మరి వెంటనే వాటిపైన రాళ్ళు పాతించడానికి మరి చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా
కర్నూలు మండలం తహసీల్దార్ గారిని కూడా మరి తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా దీనికి గురువారం రోజున మన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పెద్దలు గౌరవనీయులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు మన గ్రామానికి వస్తున్నారు. ఈ యొక్క పట్టాల విషయమై మరి కూలంకషంగా చర్చించి వాటికి న్యాయం చేకూరుస్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా బొగ్గుల దస్తగిరి కోడుమూరు ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మరి మన పెద్దాయన రెడ్డి గారు అందరి సమక్షంలో మేమంతా కూడా వస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి వీటిపైన ఇబ్బందులు లేకుండా త్వరగా పేదలకందరికీ సంక్షేమం కల్పించే విధంగా మంచి ప్రభుత్వానికి కూడా పేరు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మనకు గ్రామస్థాయి వాళ్ళకు 3 సెంట్లు, మరి కొత్తగా మరి పట్టణవాసులకు 2 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టించే నిర్మాణం చేసి వారికి సంక్షేమం కోరుకుంటున్నాడు. మరి దానికి ఖచ్చితంగా చేయూతను అందించాలి ప్రజాప్రతినిధులు, మరి ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం అని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. ఆయన కూడా స్పందించారు. కాబట్టి మాకు సానుకూలంగా స్పందించినారు అధికారుల యంత్రాంగం, ప్రజాప్రతినిధులు. గతంలో నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రజాప్రతినిధుల వల్ల మాకు ఆలస్యం జాప్యమైంది. ఇప్పుడు వెంటనే స్పందిస్తున్నారు ప్రజాప్రతినిధులు. మరి బొగ్గుల దస్తగిరి గారు, మరి మన నియోజకవర్గ బాధ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, తర్వాత మన తహసీల్దార్ గారు అందరూ కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ సహకరిస్తూ మరి దీన్ని 13 ఏళ్ల నుంచి సమస్య సాల్వ్ చేయలేకున్నారు. ఎందుకని చెప్పేసి చర్చించుకుంటున్నారు. దీన్ని ఖచ్చితంగా ఆశతో ఎదురు చూస్తున్నారు గ్రామస్తులంతా, పట్టాదారులు 1300 మంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేకూర్చే విధంగా ఈ యొక్క అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కదిలి వస్తున్నారు. మరి గురువారం మన పెద్దాయన విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మన గ్రామానికి వస్తున్నారు ఫ్లాట్ల దగ్గరికి. మరి అందరూ కూడా సహకరించి మరి ఆయనకు కూడా మనం ఖచ్చితంగా అండదండలుగా ఉండాలని చెప్పేసి పట్టాదారులను, గ్రామస్తులను కూడా కోరుతున్నాం. ఆయన కుమారుని పేరుని ఖచ్చితంగా మేము నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. దానికి కూడా పర్మిషన్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులని ఇతనిని అందరినీ కూడా మేము కోరుతూ, మా యొక్క గ్రామం తరఫున పెద్ద మనుషులు కూడా వచ్చారు. అందరి కోరిక కూడా మరి నెరవేర్చే విధంగా అధికారులు మాకు పర్మిషన్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. హన్మకొండ జిల్లా హన్మకొండలో ప్రారంభమైన సంకీర్తన శోభయాత్ర హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు సాగనున్న శోభయాత్రలో పాల్గొన్న చిన్న జిఆర్ స్వామి, వేలాదిగా పాల్గొన్న చిన్న జిఆర్ స్వామి భక్తులు.
జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అఘోరి మాత హల్చల్ సృష్టించింది. ఎన్టీపీసీకి సమీపంలోని మల్కాపూర్ గ్రామంలోని ఓ భక్తురాలు ఇంటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు గ్రామంలోని తోట రామయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. అక్కడ పూజలు చేసిన అఘోరి భోజనం చేసి అఘోరి మాత బయటకు వచ్చింది. గ్రామస్తులు, మీడియా, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అఘోరి మాత ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిసేపటికి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసులపై బూతు పురాణం పఠించింది. అయినప్పటికీ అఘోరి మాతను ఎవరు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటికి గ్రామంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి బయలుదేరిన అఘోరి తన కారులో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళింది. అక్కడ ఒంటిపై ఉన్న గుడ్డలను తొలగించి మరింత హంగామా సృష్టించింది. పోలీస్ స్టేషన్ అంతా కలియుగ తీరిగా హంగామా చేసి తన కారులో జారుకుంది. రాజీవ్ రహదారి పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడంతో పెద్ద ఎత్తున జనాలు మాత్రం చూసేందుకు వచ్చారు. సమానం పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా కడుక్కోలే, ముఖం కూడా తుడుచుకోలే. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. నాకంటూ నా భోజనానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సేమ్ ఇలాగే నేను 1,00,000 రూపాయలు వెళ్ళంగానే నాకు దాడి జరిగింది నా మీద. ఆ దృష్టిలో పెట్టుకొని కుమరవెల్లి కూడా ఈయనేమొచ్చి ఓ ఎర్రగుడ్డ ఒకటి వేసుకొని వచ్చి నేను నాకు చెప్పలే అంటే నువ్వేం తోపా తురుమా లంజా అవ్వండి నా కొడుకల్లారా. ఇప్పటి కూడా తినే అసలు మనశాంతి తిండి లేదు, మూత్రం పడిలో బాత్రూమ్ అయినారు. నాకు అర్థమవుతుంది అంటే అర్థమవుతుంది. ఇంటిమేషన్ చేయలేదా, పూర్తి చేయలే. ఓకేరా, ఎన్ని గంటలకు? అన్న 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 సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే సాంప్రదాయ క్రీడ జల్లికట్టులో పెను ప్రమాదం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు క్రీడలను నిర్వహిస్తారు. ఎద్దులను లొంగదీసుకోవడం జల్లికట్టులో ప్రధానాంశం. తాజాగా ఈ పోటీలో అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కదంజల్లు జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో యువకులపై ఎద్దులు దూసుకెళ్లాయి. పోలీసుల సహాయంతో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతున్న క్షేత్రగాత్రులు. அண்ணா பேட்ச் ரைட்டு ஒன்னு 10 நிமிஷம் டைம் யாரு வாங்கலாம் Hey,
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ డీజీపీ బి శివధర్ రెడ్డి హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలని పౌరుషాల గడ్డ కరీంనగర్ కమిషనరేట్ వేదిక అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఏర్పాట్లకు చేసినందుకు గాను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతోని అభినందించారు. 2015-2017లో 2 సార్లు జరిగాయని, పోలీస్ ఉద్యోగంలో శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి కూడా కలిగి ఉంటుందని, దానిని అధిగమించేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. స్పోర్ట్స్ కి ప్రతీక ఆ పతాక. సో ఆ పతాకాన్ని ఒక్కసారి చప్పట్లు. థర్డ్ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2025 మోస్ట్ కలర్ఫుల్ పాస్ చూసినాం. టీమ్స్ అన్ని కూడా చక్కటి క్రమశిక్షణతో అలాగే వెలుగుతూ వెలుగులు ప్రసాదించాలని క్రీడా జ్యోతి వెలుగుతున్నటువంటి శుభ సందర్భంగా ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా క్రీడా జ్యోతిని వెలిగించిన సందర్భంగా మనందరం కూడా మన ఆనందం. టీమ్ మేనేజర్ గా ఆ టీం దీనికి సిహెచ్ రణధీర్ గారు ఆర్ఎస్ఐ టీమ్ మేనేజర్ గా ముందుకు కదులుతున్నారు. గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోబస్. ఆ తదుపరి 15th టీమ్ గా 15th వి కృష్ణాంజనేయులు గారు ఆర్ఐ లాంచ్ అయిన తర్వాత అది కూడా ప్లే చేయడానికి రెడీగా ఉంచుకోవాలి. సో ఈ స్పోర్ట్ యాంథమ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.